గద్వాల జిల్లా ధన్వాడలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జైలర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. A3గా జైలర్ నాగరాజును FIR లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 12 మంది రైతులను రిమాండ్కు తరలించారు. అల్లర్ల సమయంలో రైతులతో పాటు జైలర్ ఉన్నట్లు వీడియోగ్రఫీలో గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ధ్వంసం వెనుక జైలర్ ఉన్నాడు అనే అనుమానాలు బలం చేకూర్చాయి. అయితే గొడవ తర్వాత సొంతూరు నుంచి జైలర్ నాగరాజు వెళ్లిపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. జైలర్ నాగరాజు ఉద్రిక్తతలకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. అదే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కాగా ఈ నెల 4న గద్వాల జిల్లా ధన్వాడలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 10 గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు. ఇథనాల్ కంపెనీ ఏర్పాటు వద్దంటూ ధర్నా నిర్వహించారు. ఇక క్రమంలోనే ఆందోళనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక కంపెనీకి చెందిన కార్లు సామగ్రిని ప్రజలు తగలబెట్టారు. ఇథనాల్ కంపెనీ ఏర్పాటు కేసు ట్విస్ట్, నాగర్ కర్నూల్ జైలర్ పై కేసు, అలాగే విచారణ, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ప్రస్తుతం జైలర్ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? రైట్ రీనా, ఇప్పటికే ఏదైతే ఇథనాల్ కంపెనీ ఇష్యూలో అయితే కీలక పరిణామం చోటు చేసుకుందనుకోవచ్చు. నాగర్ కర్నూల్ జైలర్ పై అయితే ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఏదైతే మొన్న కేసులు నమోదు చేసిన వారిలో 12 మందిని రిమాండ్ తరలించిన వారిలో నాగరాజును ప్రత్యేకంగా A3 నిందితునిగా కూడా అతన్ని జైలుకు పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదే ఏదైతే 4వ తారీఖు నాడు పూర్తిగా 12 గ్రామాలకు సంబంధించి ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అక్కడికి వెళ్లి శాంతియుతంగా అక్కడ నిరసన తెలుద్దామని వెళ్లిన వారంతా కూడా అక్కడ క్యాంపెయినర్లు తర్వాత లేబర్ అంతా వచ్చి చూడడం, పనులు ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి పనులన్నీ కూడా చేస్తున్నారనే క్రమంలోనే 12 గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా ఒక్కసారిగా కోపోద్రిక్తులై అక్కడ ఉన్న క్యాంపెయినర్లు కానీ మిగతా బొలెరో వాహనాలు అక్కడ ఉన్న లేబర్ పై కూడా ఒకసారి దాడి చేయడం జరిగింది. ఇటు లేబర్ కు సంబంధించిన స్థావరాలన్నీ కూడా నిప్పంటించిన పరిస్థితి కూడా కనిపించింది. బొలెరో వాహనాలంతా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. అప్పటికే అక్కడికి సమాచారం అందుకుని వచ్చిన పోలీసులంతా కూడా పోలీసులు ఇటు గ్రామస్తుల మధ్య కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇటు గ్రామస్తులు ఒకసారిగా పోలీసులపై కూడా రాళ్లు రువిన పరిస్థితి కూడా కనిపించింది. మొత్తానికంతా కూడా దాదాపుగా ఈ 12 గ్రామాల ప్రజలంతా కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే ఇటు సాగు చేసుకోవడానికి ఇబ్బందికరంగా మారుతుంది. మా పంటలంతా మేము ప్రధానంగా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్న పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి. అంతేకాకుండా పూర్తిగా ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తిగా రోగాల బారిన పడే దాని నుంచి వచ్చే కాలుష్యం వల్ల రోగాల బారిన పడతామని కూడా వాళ్ళు హెచ్చరించిన పరిస్థితితో కనిపిస్తుంది. మొత్తానికైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ వద్దు, ఇక్కడ నుంచి తరలి వెళ్లిపోవాలని కూడా వాళ్ళు గత 6 నెలల నుంచి కూడా ఇదే తంతు తర్వాత RDOకు తర్వాత కలెక్టర్ కూడా మెమోరాండాలు అందజేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే తాజాగా ఏదైతే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ కూడా గ్రామస్తులంతా ఒకసారిగా ఇటు వాగ్వివాదం చోటు చేసిన అటు శాంతియుతంగా చేద్దామనుకున్నా తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని చూసి కోపోద్రిక్తులైన ఆ పరిస్థితిని అంతా చూసి నాగర్ కర్నూల్ జైలర్ పై కేసు నమోదు ఎందుకు చేశారంటే వీళ్ళంతా కూడా అతనే పురమాయించారనే కోణంలో కూడా ఇప్పటికే పోలీసు అధికారులు కూడా అతన్ని విచారిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడున్న ఈ గ్రామస్తులకు పూర్తిగా ఇతనే దిశానిర్దేశం చేశాడనే కోణంలో కూడా వాళ్ళు పోలీసు అధికారులు అయితే అతన్ని విచారిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఆ రోజు గొడవలైన రోజు విజువల్స్ ఆధారంగా పోలీసులు అయితే నాగరాజు ఆ గొడవల్లో ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అదే గొడవలైన రోజు కూడా ఆయన సొంత గ్రామం గొడవలైన మరుసటి రోజు పూర్తిగా ఆయన సొంత గ్రామం నుంచి తిరిగి వెళ్లిపోయినట్టుగా కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. రీనా, ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది, కానీ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేదా? మొత్తానికైతే 40 మందిని అయితే పూర్తిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా అదుపులోకి తీసుకున్న అనంతరం అందులో 12 మంది పైన అయితే కేసులు నమోదు చేసి వారిని రిమాండ్ తరలించారు. రిమాండ్ తరలించిన వారిలో
A3గా నాగర్ కర్నూలు జైలర్ నాగరాజు ఉన్నాడు. అతన్ని ఆ రోజే రిమాండ్ తరలించి జైలుకు కూడా పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రత్యేకంగా జైలు నుంచి నాగరాజును తీసుకెళ్లి విచారణ చేపట్టాలంటూ కూడా అధికారులు ప్రత్యేక పిటిషన్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి నాగరాజును తీసుకెళ్లి విచారిస్తే ఇంకా ఇతనే పురమాయించాడా లేకపోతే దీని వెనుకల ఏదైనా కుట్రకోణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా వేచి చూడాలి. నాగరాజును విచారిస్తే దీని వెనకాల ఇంకెవరున్నారు, నాగరాజే పురమాయించాడా లేకపోతే పార్టీల పరంగా ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అందులో నిన్న ఐదుగురిని అవకాశం కనిపిస్తుంది. అందులో కూడా నిన్న ఐదుగురికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి వారు ఏమైనా విచారణకు హాజరవుతారా ఈ రోజు? ఏదైతే 40 మందిలో 12 మందిని పూర్తిగా రిమాండ్ తరలించారు. మిగతా ఐదుగురికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన వారిలో కూడా ఇద్దరు మాత్రం అక్కడ ఏదైతే గ్రామాల్లో లేకుండా ఎక్కడో పారిపోయినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. మిగతా ముగ్గురిని మాత్రం అక్కడ రాజోలి పిఎస్ పిలిపించి విచారణ జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఏదైతే ఇంకా విజువల్స్ ఆధారంగా 40 మంది కాకుండా మిగతా ఇంకా ఇంతమంది ఈ దాడిలో పాల్గొన్నారు, చట్ట వ్యతిరేక పనుల్లో పాల్గొన్నారంటూ కూడా పోలీసులు విజువల్స్ ఆధారంగా చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా ఏదైతే దాడులకు సంబంధించి అక్కడికి వచ్చి దాడులు చేసిన వారంతా కూడా ఆ గ్రామాలను విడిచి ఎక్కడికో పారిపోయినట్టుగా కూడా పోలీసులు ఒక అంచనాకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వారి గురించి గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అండ్ అలాగే ప్రస్తుతం ఇథనాల్ కంపెనీ ఏర్పాటు ప్రక్రియ ఆగిందా లేక కొనసాగుతుందా? కంపెనీ ఏర్పాటు ఎక్కడి వరకు వచ్చిందంటారు? ప్రస్తుతానికైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా పూర్తిగా ఇథనాల్ ఫ్యాక్టరీ సరౌండింగ్స్ అంతా కూడా 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారు. పోలీసులు పహారా కాస్తున్నారు. ఎందుకంటే ఇటు ఇథనాల్ యాజమాన్యానికి సంబంధించి ఇటు గ్రామస్తులకు సంబంధించి కూడా ఎవరిని కంపెనీ దరిదాపుల్లోకి కూడా రానియకుండా పూర్తిగా 144 సెక్షన్ అమల్లో ఉంది. అక్కడ పూర్తిగా పోలీసులు అంతా కూడా పహారా నిర్వహిస్తున్నారు. ఇప్పటికైతే ఈ కంపెనీకి సంబంధించి ఇటు యాజమాన్యం కూడా అక్కడికి రావడం లేదు, గ్రామస్తులు కూడా అక్కడికి రావడం లేదు. మొత్తానికైతే గ్రామంలో ఉన్న మిగతా ప్రజలంతా కూడా తప్పకుండా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి మాకు వద్దంటే వద్దంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఇథనాల్ వల్ల ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే పూర్తిగా కాలుష్య కోరల్లో మేము చిక్కుకోవాల్సి వస్తుంది. మేము ప్రధానంగా వ్యవసాయ పూరితమైన పంటతోనే వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాం, పూర్తిగా మేము వ్యవసాయాన్ని చేసుకునే బతుకుతామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ కంపెనీని పూర్తిగా ఇక్కడ నుంచి తరలించాలి అంటూ కూడా లోకల్ గా ఉన్న ప్రజాప్రతినిధులు తర్వాత అధికార యంత్రాంగాన్ని కూడా వేడుకుంటున్నాం. మాకు ప్రత్యేకంగా ఎటువంటి ఉద్దేశం లేదు, మేము దాడి చేయాలనుకోలేదు, శాంతియుతంగా ఈ ఏదైతే కంపెనీకి సంబంధించి శాంతియుతంగానే ముందుకు పోవాలనుకున్నాం. కానీ మాకు గతంలో అధికార యంత్రాంగం తర్వాత ప్రజాప్రతినిధులు కూడా హామీ ఇచ్చారు, ఇక్కడ కంపెనీని ఏర్పాటు చేయము, కంపెనీకి సంబంధించి కూడా పనులు జరగవు అంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ మేము గతంలో కూడా ఎన్నోసార్లు రిలే నిరాహార దీక్షలు నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నామంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే ఈ క్రమంలోనే గత మంగళవారం రోజు ఏదైతే 2వ తారీఖు నాడు పూర్తిగా ఇక్కడికి లేబర్ క్యాంపెయిన్స్ తర్వాత లేబర్ కి సంబంధించి లేబర్ ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు, వాళ్ళు క్యాంపెయిన్ వేసుకుంటున్నారు. తర్వాత బొల్లెరు వాహనాలు ఇటువంటివన్నీ కూడా వస్తున్నాయి. ఈ కదలికల్ని చూసి కూడా శాంతియుతంగా మేము ముందుకు వెళ్ళాలనుకున్నాం. కానీ ఇదంతా చూసి ఒకసారిగా అక్కడ వాతావరణాన్ని అంటే కంపెనీని పూర్తిగా రన్ చేసే క్రమంలోనే కంపెనీకి సంబంధించి పనులు ఏర్పాటు చేసే క్రమంలోనే ఇదంతా చేస్తున్నారనే కోణంలోనే మేము చేశాం. కానీ ఈ కంపెనీని తరలిస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నట్టు వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వైపు ఇటు ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు వినతులు చేస్తున్నది ఏంటంటే ఈ కంపెనీని ఇక్కడ తరలించి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మాకు ప్రభుత్వమే సాయం చేయాలి, అండగా ఉండాలంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.